అందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథంలో నుండి 2వ రాసిన గ్రంథం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనాలను 18 వచనాలను మనం చదువుతాం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను తొలగించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనము మీది, దానికి అర్థమించువాడు నీవే. నన్ను మరుగుపరచాలి ప్రభువా. మీ జనులతో మీరు తేటగా మాట్లాడి మీరు మహిమ పొందుకోమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాను. ఆమేన్. అందరం కూర్చోండి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మంచిది. చాలా మంచి సమయాన్ని కలిగి ఉన్నాము, అందులో సందేహమే లేదు. మరి ఎండాకాలం వచ్చేసింది. సెలవు దినాలు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇచ్చారు. 10వ తరగతి వాళ్ళు మిగిలి ఉన్నారు. మనము మీటింగ్స్ పెట్టుకొని సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే 2 ఏళ్ళు అయిందా? ప్రైజ్ ది లార్డ్. కనీసం మనం సంవత్సరంలో 2 సార్లన్నా మనము ఎవరన్నా పిలిపించుకొని చక్కని కోటాలను మనం కలిగి ఉండాలి. దానికి అందరి ఏమంటారు, సహకారం కావాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి నేను నా అంశముగా గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ వేస్ టు డూ థింగ్స్. దేవుడు కార్యములను జరిగించుటకు ఆయన సొంత మార్గములను కలిగి ఉన్నాడు. అంటే ఏ మనిషి జీవితంలో అయినా దేవుడు ఒక కార్యము చేయాలి అంటే ఆ కార్యాన్ని జరిగించడానికి దేవుడు తన సొంత మార్గాన్ని కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన మార్గాలు ఉంటాయి. ఇవాళ మనందరం సంఘానికి వచ్చి కూర్చున్నాం కదా, మనలను అందరినీ ఒకేసారి తీసుకొచ్చి కూర్చోబెట్టాల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రారంభము చూసుకుంటే నన్ను ఒక మార్గము గుండా తీసుకొచ్చాడు ఆయన. ఇంకొక మనిషిని ఇంకొక విధానములో మార్చుకొని తీసుకొస్తాడు. అందరికీ ఒకే మార్గము గుండా దేవుడు కార్యము చేయడు. అంటున్నారా? దేవుడు ఒక మనిషి జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే ఆ మనిషికి సూట్ అయ్యేటువంటి మార్గాన్ని, ఆ మనిషిని ఏ మార్గము గుండా నేను బయటకు తీసుకురావాలో అది దేవుడు బాగుగా ఎరిగి ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నాకు ఇష్టం వచ్చిన విధంగానే దేవుడు చేయాలి, నేను కోరుకునే విధంగానే నాకు జరగాలి అని చాలాసార్లు అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.
కానీ అది జరగదు అలాగా. హల్లెలూయా. దేవుడు నువ్వు పుట్టినప్పుడే, నువ్వు పుట్టడానికంటే ముందుగానే నీకు ఏం కష్టాలు వస్తాయో ఆ కష్టాల్లో నుంచి నేను ఎలా బయటకు తీసుకురావాలనో ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనకు నచ్చిన విధంగానే జరగాలి అని కోరుకుంటాం. వింటున్నారా? నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రణాళికబద్ధంగానే దేవుడు చెయ్యాలి అని మన తలంపులు, మన విధానాలు ఉంటాయి. అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలో నుంచి దేవుడు ఎట్ట చేస్తే బాగుండు, దేవుడు అట్ట చేస్తే బాగుండు, రేపు ఈ టైంకి దేవుడు నాకు నా జీవితంలో ఈ కార్యం చేస్తే బాగుండు, ఈరోజు మధ్యాహ్నం కల్లా నాకు 1,00,000 రూపాయలు కావాలి, దేవుడు ఉంటే ఆ 1,00,000 రూపాయలు నాకు ఇవ్వాలి. ఇలాగ దేవుడికి కొలమానాలు పెడుతూ దేవుడిని ఒక చేతిలో మనం వాడుకునేటువంటి రిమోట్ లాగానో సెల్ ఫోన్ లాగానో ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపు సాయంత్రం కల్లా నాకు ఈ మేలు జరిగితే నేను మందు మానుకుంటాననే వాళ్ళు ఒక ఆయన ఉంటాడు. నేను ఒకటి అనుకున్నాను, అది దేవుడు చేస్తే నేను మారు మనసు పొంది బాప్తిసం పొందుతాను. అసలు మారు మనసు పొందాలన్న సంగతి వీడికి ముందుగానే తెలుసు కదా. అవునా? మరలా దానికి టైం ఎందుకు? అంటే దేవుణ్ణి మనం ఏం చేసామంటే మన ఉపయోగాలకు వాడుకునేటువంటి ఒక పనిముట్టుగా చేసుకున్నాం మనం. అంటే నీకు నచ్చినప్పుడు వచ్చి నీకు నచ్చిన కార్యాన్ని చేసి సరేనయా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయేటువంటి ఒక పెద్ద మనిషిని చేసేసాం మనం. ఆయన దేవుడు మన అవసరాలను తీర్చి సమయానికి డబ్బు ఇచ్చేటువంటి ఏటీఎం కాదు ఆయన. We must not see God with that perspective. ఆ రకమైనటువంటి ఆలోచన విధానములు మన దేవుడిని చూడకూడదు. నాకు ఈ మేలు చేస్తేనే నేను ఆయన నమ్ముతా, నేను కోరుకునే విధంగానే నేను కోరుకున్నటువంటి వ్యక్తిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తేనే దేవుడు ఉన్నట్టు, లేదంటే లేనంటే, నాకు నచ్చిన విధానాల్లో లాభాలు వస్తేనే దేవుడు ఉన్నట్టు, లేదంటే లేనట్టు. చాలా మంది చెప్తారు, ఏంటి మీ బాప్తిసం పొందారంటే ఏం చెబుతారు తెలుసా? ఒకటి అనుకున్నాను మాస్టర్ గారు, అది జరగంగానే ఎలా పొద్దున బాప్తిసం తీసుకున్నాను, ఎవరు తీసుకోమన్నాను. నేను ఒక యవనస్తుని కలిశాను ఒక ఊర్లో. ఆ యవనస్తుడు అంటే దేవుడికి టైం ఇచ్చాడంట. అతను చెబుతున్నాడు, ఈ సంవత్సరం దేవుడికి టైం ఇచ్చానన్న నేను బాప్తిసం పొందడానికి. నువ్వు బాప్తిసం పొందితే దేవుడికి లాభం ఏముంది? ఏమి ఇచ్చాడంట టైం. ఏనే ఆయనకి టైం ఇచ్చాడట, ఆయన వీడికి ఇవ్వడం కాదు, ఏనే టైం ఇచ్చాడట దేవుడికి. మోసపోవద్దు, దేవుడు వ్యక్తిగత పడతాడు. రాయి దగ్గర పోయి చెక్కల కింద పెడితే కిలకిల నవ్వదు కొండ. వింటున్నారా? దేవుడు ఏ కోణములు, ఏ విధానములు నీ జీవితాల్లో కార్యాలు జరిగించాలనుకున్నాడో ఆ విధానములోనే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు కోరుకున్నావనో, నువ్వు అడిగినావనో కాదు. దేవుడికి నిన్ను ఎలాగా లిఫ్ట్ అప్ చేయాలో ఆయనకు తెలుసు. ఏ పరిస్థితుల్లో ఏమి చేయాలనో కూడా ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దేవుడి చేతికి అప్పగించారు, కానీ ఇదిగో నన్ను ఎట్టాగా రక్షించని చెప్పలేదు వాళ్ళు. వింటున్నారా? ముందు వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు, దేవుణ్ణి వెతికారు, దేవుడి మార్గాల కోసం వెతికారు, కానీ వీళ్ళే ఒక మార్గం వేసుకొని ఇదే దేవుడి మార్గం అనుకుని పోలేదాడు. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్స్. దేవుడు సొంత ప్రణాళికలను కలిగి ఉన్నాడు. నిన్ను ఏ విధంగా అయినా సరే నిన్ను పైకి లేపడానికి ఆయన దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అవి ఏంటి, అవి ఎలాగా సాధ్యము, ఇవన్నీ నీకు అనవసరం.
ప్రైజ్ ది లార్డ్. ఇలాగ తీసుకొస్తాడా దేవుడు? ఇలాగ చేస్తాడా దేవుడు? ఈ విధానంలో చేస్తాడా? ఎట్లా చేస్తాడు? దేవుడు వచ్చేటువంటి పాసిబుల్ వే ఏంటి? మనకు ప్రశ్నించేటువంటి హక్కు కానీ అధికారము కానీ ఆయన ఎంక్వైరీ చేసేటువంటి దమ్ము కానీ లేదు. మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఎంత అంటే నమ్మటం వరకే మన బాధ్యత. యూ కెనాట్ క్వశ్చన్ గాడ్ ఇన్ రిటర్న్. నువ్వు తిరిగి దేవుడిని ప్రశ్నించేటువంటి శక్తి కానీ అటువంటి స్థాయి కానీ మనకు లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కడు పాపం చేసి పడిపోయారు. ఇక మనకెక్కడుంది హక్కులు? మనం చేయవలసింది ఒకటి, మనకు ఒక పదార్థం ఇవ్వబడింది. ఆ పదార్థంతో దేవుడిని నేను కిందకి దించవచ్చు. ఆ పదార్థం ఏంటంటే విశ్వాసమే. నువ్వు విశ్వాసంతో దేవుడిని ఏదైనా అడిగినప్పుడు దాన్ని ఆయన కార్యం చేస్తాడు. నువ్వు కోరుకున్న విధంగా నాకు ఈ మార్గంలో నేను చేస్తే, రేపు 5:30 కల్లా చేస్తే, లేదా ఎల్లుండి ఉదయం కల్లా నాకు ఈ కార్యం జరిగితే వెయిట్ చేయాలి. నువ్వు ఒక చిన్న పొలం పని కోసం నేను సంవత్సరాల తరబడి తిరిగాను. ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. కానీ దేవుడు ఆశ్చర్యపరిచేటువంటి విధంగా ఆయన తన కార్యాలను చేస్తాడు. మనం ఊహించం. వింటున్నారా? ఎప్పుడో నువ్వు చేసిన ప్రార్థన నువ్వే మర్చిపోతావు. గుర్తుపెట్టుకుని దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడో చేసిన ప్రార్థన ఉంటుంది, అది నువ్వే మర్చిపోతావు. అప్లికేషన్ పెట్టినట్టు టైం గడుస్తున్న కొద్దీ ఆ సమస్యలు కూడా మర్చిపోతాం. అది దేవుడు మర్చిపోతాం. ఎప్పుడో పెట్టిన అప్లికేషన్ కి నీకు తర్వాత కాలంలో రిజల్ట్ రావడం నువ్వు చూసినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. దేవుడు అప్పుడు ఇప్పుడు అడిగాను రైతు. మన దేవుడు మర్చిపోని దేవుడు. మనం మర్చిపోతాం. అయ్యో నేను అప్పుడు అడిగాను. నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. కానీ ఆలస్యం ఎందుకైంది అనే ప్రశ్నలు వేసుకుంటే అది ఆలస్యం కాదు. దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ. అదే నీకు సరైన సమయం. వింటున్నారు? నీకు సరైన సమయం ఏదంటే అదే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేసేటప్పుడు జనాలందరూ అనుకుని ఉంటారు, అయిపోయింది పరిస్థితి. వాళ్ళు కూడా అనుకున్నారు, మేము చచ్చిపోయినా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఆయన, మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ప్రతిభకు మొక్క ఉన్నారు. రైట్ టైం ఏంటో తెలుసా? వాళ్ళు పైన ఒడ్డు మీద ఉన్నప్పుడు కాదు, మధ్యలో పడేటప్పుడు కాదు, గుండంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో కూర్చోడు. రైట్ టైం. వాళ్ళకు ఘనత వచ్చేటట్టు చేశాడు. ఈయన కూడా ఘనపరుచుకున్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని నోటి చేత ఒప్పించాడు. ఆయన అలాగే చేస్తేనే, అలాగే చేస్తేనే దేవుడికి మహిమ. కనుక బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు, దైవజనులు, వాళ్ళు దేవుని యొక్క మార్గముల మీద, దేవుని యొక్క ప్రణాళికల మీద వాళ్ళు నమ్మకాన్ని ఉంచారు. అందుకే ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, వాళ్ళు ప్రశ్నించలేదు దేవుడిని తిరిగి. ఇది ఎలా జరుగుతుంది అని ఒక ఆయన అడిగినందుకు ఆయన మోగవాడు అయిపోయాడు, సంజ్ఞలు చేస్తూ ఉన్నాడు. నీకు తెలుసు ఆ వ్యక్తి యోహాను తండ్రి. ఇక్కడ మనం ఈ కథలోకి వస్తే, ముగ్గురు రాజులు కలిసి ఒక యుద్ధానికి వెళ్తున్నారు. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, అలాగే ఏదోము రాజు. ఈ ముగ్గురు రాజులు కలిసి ఒక యుద్ధానికి వెళ్తున్నారు. బాగా వినండి. యుద్ధానికి వెళ్తా ఉంటే మోయాబీయుల వరకు మనం ఏ మార్గము గుండా వెళ్ళాలి అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ముగ్గురు కలిసి కూర్చొని ఆలోచన చేస్తే ఏదోమీయుల మార్గము గుండా వెళదాము అని ఆలోచన చేశారు వాళ్ళు. ఈ ఏదోమీయుల మార్గము గుండా వెళ్ళి 7 రోజులు ప్రయాణం చేశారు. 7 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అది అరణ్య ప్రదేశం కాబట్టి వాళ్ళకి అక్కడ నీళ్లు దొరకలేదు. వాళ్ళకు నీళ్లు లేవు, వాళ్ళు ఎక్కువ వచ్చిన పశువులకు నీళ్లు లేవు. అయ్యో మరి ఇప్పుడు ఈ అరణ్యంలో వచ్చి పడ్డామే, ఇప్పుడు మనకు నీళ్లు ఎట్లా, మన పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఆ ముగ్గురు రాజుల్లో ఒక అతను భక్తిపరుడు ఉన్నాడు. యూదా రాజు యెహోషాపాతు ఆ కాలంలో. ఈ యెహోషాపాతు ఒక నిజమైనటువంటి విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు నిజమైన విశ్వాసి అంటే, సమస్య వచ్చినప్పుడు
దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడు జ్ఞానవంతుడు. నాకు తెలిసి ఒక సమస్య వచ్చినప్పుడు చుట్టుపక్కల చూడకుండా దేవుణ్ణి అడగాలి. ఈ సమస్య నాకు ఎందుకు వచ్చిందో దేవుణ్ణి అడగాలి అనేటువంటి జ్ఞానం రావటం అంటే ఎంత జ్ఞానం ఉండాలి. దేవుడికి తెలియని దేవుంటది. ఇప్పుడు యెహోషాపాతు ఆలోచించాడు, అయ్యో ఈ అరణ్యంలోకి వచ్చి మనం ఇక్కడ పడ్డామంటే మరి జంతువులకు నీళ్లు లేవు, మనకు నీళ్లు లేవు, కటకట ఏంటి పరిస్థితి మనకు ఇలాగా అని అనుకుంటూ ఉన్న సమయంలో యెహోషాపాతు అన్నాడు, ఖచ్చితంగా దీని వెనకాల ఏదో రహస్యం ఉంది, దేవుణ్ణి మనం అడుగుదాం, ఎవరైనా ప్రవక్త ఉన్నాడా మన మధ్యలో అన్నాడు. ఇశ్రాయేలు ప్రవక్త అన్నాడు, ఏముంది, దేవుడు మనల్ని ఇక్కడికి తెప్పించి మోయాబీల చేతికి అప్పగించాలనుకున్నాడేమో అన్నాడు ఇశ్రాయేలు రాజు. కానీ యెహోషాపాతు యూదారాజు అన్నాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే సేవకులలో ఒక అతను చెప్పాడు, అయ్యా ఏలియా ఒక ప్రవక్త ఉండేవాడు, ఆ ప్రవక్త చేతుల మీద నీళ్లు పోస్తూ ఏలియా అనేటువంటి ప్రవక్తకు పరిచారము చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రవక్త షోమ్రోను అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే దీనికి మరి పరిష్కారం ఏమిటో, మనం ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నామో ఆ ఎలీషా అనేటువంటి ప్రవక్త చెబుతాడు అని చెప్పినప్పుడు 3 రాజులు కలిసి ఎలీషా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలీషా ఇశ్రాయేలు రాజు మొహం చూసి, పోయి నీ తండ్రి ఏర్పాటు చేసినటువంటి నీ ప్రవక్తలు ఉన్నారు కదా, బయలు ప్రవక్తలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు. మరి అంతే కదా, మీరు నీ దగ్గర 400 ప్రవక్తలు పెట్టుకొని నిజ ప్రవక్తలు బయటికి పెట్టేశారు కదా మీరు, కనుక ఆ ప్రవక్తలే అడుగు, నువ్వేమవుతావు, నీ గతి ఏమవుతుందో అని అన్నప్పుడు యెహోషాపాతు వచ్చాడు. తర్వాత మీకు అర్థమవుతుందా? యెహోషాపాతు మొహం చూసి ఎలీషా, యెహోషాపాతు నీ మొహాన్ని చూసి నేను దేవుడిని అడుగుతాను, ఇశ్రాయేలు రాజును బట్టి కానీ ఎదోము రాజును బట్టి కానీ నేను ఈ కార్యాన్ని చెయ్యను, నేను యెహోవాని మీ పక్షాన ఎందుకు సంప్రదిస్తున్నానంటే కేవలము నీతిమంతుడైనటువంటి యెహోషాపాతు రావటం వల్లే. కాబట్టి ఇప్పుడు మీరు ఒక వాయిద్యకారుని పిలిపించండి, ఒక సంగీత వాయిద్యకారుని పిలిపిస్తే అతను సంగీతం వాయిస్తూ ఉండగా నేను దేవుడిని సంప్రదిస్తానని చెప్పినప్పుడు ఆ వాయిద్యకారుడు వచ్చి సంగీతాన్ని వాయిస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క హస్తం ఎలీషా మీదకి వచ్చింది. దేవుని యొక్క హస్తము ఎలీషా మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలీషా ఈ విధంగా మరి ఒక ప్రవచిస్తున్నాడు. అక్కడ ఏమని ప్రవచించాడంటే, ఓ ఇశ్రాయేలులారా, మీరు గోతులను తవ్వండి అన్నాడు ఆయన. మీరు లోయ నిండా గోతులను తవ్వి లోయ నిండా గోతులను నింపండి అన్నాడు. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 2 సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి నీరు లేదు, ఒక పక్క శత్రువులు అనేటువంటి మోయాబీలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ముందు నీళ్లు కావాలి. ఇట్స్ ఎమర్జెన్సీ, అత్యవసరం అది. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు గోతులు తవ్వండి. గోతులు తవ్విన తర్వాత గాలి రాదు, వర్షము రాదు అన్నాడు. అక్కడ ఎవరు? ఎలీషా చేత దేవుడే మాట్లాడుతున్నాడు. మీరు మీ పని గోతులు తవ్వడం, మీరు గోతులు తవ్వండి. మీరు గోతులు తవ్వినాక ఆ గోతుల వైపు చూడొద్దు. అరే కనీసం గాలి వీచట్లేదే, ఈ గోతులన్నీ నీళ్ళతో ఎలా నిండుతాయి అనే ప్రశ్న వద్దు మీకు. అరే వర్షం కూడా పడట్లేదే, ఈ లోయల నిండా ఎలాగ నిండుతాయి నీళ్లు అనేటువంటి ప్రశ్న కూడా మీకు అవసరం లేదు. ముందే చెబుతున్నా, నేను ముందే చెప్తున్నా, గాలి వీయదు, వర్షము రాదు. చదవండి 16 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. అర్థమవుతుంది దేవుడు ఏం చెప్పాడు అంటే? ఈ 2 వచనాలు ఏమి తెలియజేస్తున్నాయి మనకు? దేవుడు వాళ్ళని లోయ నిండా గోతులు తవ్వమని చెప్పాడు. దేవుడు ఆ లోయ నిండా వాళ్ళను గోతులు తవ్వమని చెప్పాడు. కానీ ఇశ్రాయేలులారా లేదా విశ్వాసులారా, గాలి వీయదు, వర్షము కూడా కురవదు.
అంటే ఏమి తెలియజేస్తున్నాడు దేవుడు ఇక్కడ మనకు? కానీ పశువులకు మీకు సమృద్ధిగా నీరు అందుతుంది, మీ దాహం అనేది తీర్చబడుతుంది అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. నీళ్లు ఎలా వస్తాయి అనేది మీకు అనవసరం. నీళ్లు ఎలా వస్తాయి అనేది అనవసరం. యూ షుడ్ నాట్ క్వశ్చన్ గాడ్. అరే గాలి రాలేదే, ప్రైజ్ ది లార్డ్. అరే వర్షము రాలేదే, ఎలాగ సంభవిస్తాయి ఇవన్నీ? ఎలాగ జరుగుతుంది కార్యం? దేవుడు ఎలాగ ఈ యొక్క కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు? ఇలాంటి విషయాలు మనకు అనవసరం. కేవలము దేవుడు చెప్పిన విధంగా నువ్వు గోతులను తవ్వాలంతే. నువ్వు గోతులను ఎంత లోతుగా తవ్వుతావో అంత ఎక్కువ నీరు నీకు దొరుకుతుంది. దీని గురించే ప్రవక్త చెబుతూ, మనం చాలా సార్లు దేవుడు చెప్పినది చెయ్యం. మనకు ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఆగిపోతాం. కానీ ప్రాఫిట్ ఏం చెప్పాడంటే, నువ్వు గోతులు తవ్వేటప్పుడు నీ యొక్క పలుగుకి అడ్డుపడేటువంటి కొన్ని లోహముతో తయారు చేసేటువంటి పెట్టెలు బయటపడవచ్చు. మనం గుంత తవ్వేటప్పుడు, ఒక గుంత తవ్వుతున్నప్పుడు ఎన్ని వస్తువులు బయటపడతాయి? మనము గోతులు తవ్వేటప్పుడు ఎన్ని వస్తువులు బయటపడతాయండి? తగరాలు బయటపడతాయి, ప్లాస్టిక్ గ్లాసులు బయటపడతాయి, హల్లెలూయా, ప్లాస్టిక్ గ్లాసులు బయటపడతాయి, పాత పుస్తకాలు బయటపడవచ్చు, రాళ్ళు బయటపడవచ్చు, రబ్బర్ ట్యూబులు బయటపడవచ్చు, పురుగులు వస్తాయి, లేదా అడ్డుగా రాళ్ళు వస్తాయి. అయితే ఇలాగ నువ్వు తవ్వేటప్పుడు, అంటే దేవుడి పని చేసేటప్పుడు నీకు ఆటంకాలు కలిగినప్పుడు నువ్వేం చేయాలంటే, నీ పలుకు పక్కన పెట్టి, ఆయన అన్నాడు, నీ అడ్డుగా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి తీసి పక్కన పడేయాలి. అలాగే ఈ రోజున దేవుడి యొక్క వాక్యము జరిగించుటలో, వాక్యాన్ని నువ్వు జరిగిస్తూ ఉండగా, వాక్యాన్ని నువ్వు పాటిస్తూ ఉండగా, ఏదైతే దేవుడి యొక్క వాక్యము చెప్పబడతా ఉందో దాని ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ మార్గములో అడ్డు వచ్చే వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే నిదానించి చూసి వాటిని పక్కకు నెట్టేయాలి. ఎందుకంటే నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నువ్వు పరలోకానికి వెళ్తున్నావు. నీ మార్గము పరలోకము దిశగా ప్రయాణం చేసేటప్పుడు నీ మార్గములో యవనస్తులైతే ఆడపిల్లలు రావచ్చు, యవనరాళ్ళైతే మగపిల్లలు రావచ్చు, మరి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ధనం అడ్డు రావచ్చు, పేరు ప్రఖ్యాతలు అడ్డు రావచ్చు. హల్లెలూయా. ఇలాగా అడ్డంకులు ఎన్ని వచ్చినా, ఏమి వచ్చినా, ఆ అడ్డంకుల వైపు చూడకుండా వాటన్నిటినీ పక్కన పడేసుకుంటూ దేవుని యొక్క పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళమని వాక్యం చెబుతుంది. దేవుడికి నీకు మధ్యలో వచ్చేటువంటిది ఏది కూడా నీకు ఆటంకం కాకూడదు. దేవుడికి నీకు మధ్య క్రీస్తు అనేటువంటి వానది ఉండాలి తప్ప వేరొకరు నీకు దేవుడికి మధ్యలో రాకూడదు. హల్లెలూయా. గమనించండి, ఇది మనం నిరసించే సమయము, నిద్రపోయే సమయము, నిద్రపోతులాగా నిద్రమత్తులై ఉండేటువంటి సమయం కాదు. కొద్దిగా బుద్ధి తెచ్చుకొని హుషారు కలిగి స్పృహ కలిగి వాక్యం వినాల్సిన సమయం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చూస్తే వార్తలను ఓపెన్ చేస్తే ప్రతిరోజు కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సమయంలో కాక మరి ఏ సమయంలో వస్తాడు ఆయన? దేవుడు ఎప్పుడు వచ్చినా కూడా అత్యంత చీకటి సమయంలో వచ్చాడు. గమనించాలి, ఆయన ఎప్పుడు వచ్చినా అత్యంత చీకటి అనుకున్నటువంటి సమయంలో వచ్చాడు. నిన్న ఒక సంఘానికి వెళ్ళారు వాక్యం చెప్పడానికి. ఒక మంచి అంశాన్ని తీసుకొని వెళ్ళారు. జనాలందరూ నిద్రపోతున్నారు, హాయిగా చక్కగా నిద్రపోతున్నారు. పాస్టర్ గారు అన్నారు, పొలం పనికి వెళ్ళి
పావులు మిరపకాయలు తీయడానికి పోయారాయన, అందుకని నిద్రపోతున్నారు. ఎంత భయం లేదు అనిపించింది నాకైతే. దేవుని యొక్క వాక్యం అంటే ఎంత భయం లేదు అనిపించింది. నిద్రపోవడానికి గీడక రావడం ఎందుకు? ఇంట్లో పడుకుంటే చక్కగా మంచం ఉంటుంది, దీన్ని ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. నీ గొంతు వెళ్ళిపోయినప్పుడు లీజ్ దాని పక్కన వేసుకుంటూ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. నిద్రపోయి అలిసిపోతే వేసుకొని తినడానికి ఇంకో దేశాలు అన్నం కూర ఉంటుంది కదా, ఈడదాకా రావడం జరిగింది. ఇది అలర్ట్ గా ఉండాల్సిన సమయం. జనాలు నిండటం వల్ల కిరీటాలు ఏమి రావు, నిండకపోవటం వల్ల కిరీటాలు తీసేసేది ఏమి లేదు. దేవునికి వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వారు కావాలి. హల్లెలూయా. ఈ తమేటువంటి విషయాల్లో వస్తే, అంటే తమటం అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జరిగించుకుంటూ పోవటం నీ జీవితం. అలా జరిగించుకుంటూ పోయే దారిలో ఇంకొక వ్యక్తి వస్తాడంట ఎగురుకుంటూ వచ్చి, రే స్వస్థతలు అనేవి లేవు కదరా అంటాడంట. స్వస్థతలు అంటే లేవు కదరా అంటాడంట. అట్లాంటి వాడిని పక్కకు లాగి కాలుతో దన్నమన్నాడు ప్రవక్త. కాలుతో దన్నమంటే నిజంగా పట్టుకొని తనటం కాదు, కానీ అతన్ని కూడా నీ మార్గానికి అడ్డు రాకుండా పక్కకు నెట్టేసి గోతులు తవ్వేటువంటి పనులు ఉంటా. గోతులు తవ్వే దేనికి? నీ దాహం తీర్చుకోవడానికి, కానీ వేరే ఒకటి పడేయడానికి కాదు. గోతులు తవ్వమన్నాడు కదా అని మన పక్కనోడు బాగుపడకుండా వాడి గోతులు తవ్వుదాం. ఈ గోతులు కాదయా, వాళ్ళున్న పరిస్థితి గురించి చెప్తున్నాడు ప్రవక్త. అక్కడ గోతులను తవ్వమన్నాడు, ఎందుకంటే వారి దాహము, వాళ్ళ పశువుల దాహము తీర్చుకోవడానికి గోతులు తవ్వమన్నాడు. మన మనుషుల వెనకాల గోతులు తవ్వకూడదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. ఎవరెడి పోతే నాకేంటి, నేను బాగుపడితే చాలనుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పనిని నీవు జరిగించుకుంటూ ముందుకు పోవాలి. ఆ విధంగా జరిగించుకుంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో నీ దారికి ఏదడ్డు వచ్చినా, నీ ఆత్మీయ ఎదుగుదలకు ఎవరడ్డు వచ్చినా వాళ్ళని తీసి పక్కన పెట్టడం. నీ తల్లి అడ్డు వస్తే తల్లిని గౌరవించాలి, తల్లిని సన్మానించాలి. తిరిగి దాంట్లో తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు. కానీ అదే తల్లిదండ్రులు నీ పరలోక మార్గంగా అడ్డుపెడుతూ ఒక మాట చెప్పు, నేను నిన్ను తల్లిగా గౌరవిస్తాను, ఎత్తులు పెట్టుకుంటా, కానీ పరలోక రాజ్యానికి నువ్వు అడ్డు రావద్దు. నీ భక్తి నువ్వు చేసుకో, నా భక్తి నన్ను చేసుకో. నిజమా? నువ్వు ఆడకపోయి ఏ గుట్లు పెట్టుకుంటావు నీ ఇష్టంలో, కానీ నేను మాత్రం ఈశ్వరుడు నమ్ముతాను, ఇదే వాక్యం నువ్వు చెప్పాలి. ఎందుకంటే నిత్య జీవం పోగొట్టుకునేది నువ్వు నీ తల్లిగా. నువ్వు భక్తి చేస్తే నీ తల్లికి పరలోకం రాదు, నీ తల్లి మంచి భక్తి చేస్తే నీకు పరలోకం రాదు. ఎవరికి వారు వ్యక్తిగతమైనటువంటి పోరాటం ఇది. ఎవరిని కలిసి చేయి చట్టాపట్టాలు వేసుకొని చేతులు పట్టుకొని పోదాం అనేది కాదు ఇది. ఒక ఆవిడ వచ్చింది, తన ఇద్దరు కొడుకులను పట్టుకొని వచ్చి యేసుప్రభు దగ్గరికి, అయ్యా పరలోకంలో ఒకరిని కుడి పక్క ఒకరిని ఎడం పక్క కూర్చోబెట్టుకోరాదు అన్నదా. మంచి కోరికే అది. కానీ అమ్మా, పరలోకంలో నీ చిన్న కొడుకున్న ఎడం పక్క, నీ పెద్ద కొడుకున్న కుడి పక్క కూర్చోబెట్టుకోవడానికి అది నా చేతుల్లో లేదా అంటున్నారంటే తండ్రి చిత్తం అది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరు చేతులు పట్టుకొని పోదాం అయ్యా, భూమి మీద తల్లి కొడుకుగా మనం పుట్టాము. ఇలాంటివన్నీ ఉండవు. ఇండివిజువల్ గానే, వ్యక్తిగతంగానే నువ్వు భక్తి చేస్తే నువ్వే అంత పర్వం. కొడుకులు కూడా గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని యొక్క పనిని చేసుకుంటూ ముందుకు పోవాలి. ఆ పని చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు గోతులు తవ్వినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తెల్లారేసరికి ఆ గోతుల నిండా సమృద్ధిగా నీళ్లు నింపబడు. గోతులు తవ్వారు దేవుడు చెప్పినట్టు. తెల్లారి పొద్దునకి ఆ గోతుల నిండా నీళ్లు నింపబడి ఉన్నాయి.
ప్రైజ్ ది లార్డ్. అయితే అసలు ఈ లోయలోకి వచ్చారు కదా, ఈ లోయలోకి వచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని మోయాబీని చూడటానికి వచ్చారు. శత్రువులు ఇప్పుడు చూడటానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు చూడటానికి వచ్చారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ముగ్గురు రాజులు కలిసి వచ్చారు కదా మమ్మల్ని అటాక్ చేయడానికి, ఏం చేస్తున్నారు అని చూడటానికి వస్తే అక్కడ లోయ నిండా ఏమున్నాయి, గోతులు ఉన్నాయి. ఆ గోతులు నిండా దేంతో నింపాడు దేవుడు, నీళ్లతో నింపాడు. ఉదయాన్నే సూర్యుని యొక్క వెలుతురు ఆ నీళ్ల మీద పడి ఆ నీళ్లు రక్తవర్ణంలో కానొస్తున్నాయి అట మోయాబీలో. శత్రువులకు రక్తవర్ణంలో కానొచ్చేసరికి శత్రువులు అనుకున్నారు, ఒరే బాబు రక్తం, లోయ నిండా రక్తంతో నిండిపోయింది. బహుశా ముగ్గురు రాజులు అంటే ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు, వీళ్ళ ముగ్గురు మధ్య గొడవలు వచ్చి వాళ్ళ ముగ్గురే ఒకరితో ఒకరు కొట్టుకొని వాళ్ళ ముగ్గురు ఒకరితో ఒకరు నరుక్కొని చంపుకున్నారేమో, ఈ రక్తం వాళ్ళదేనేమో అని చెప్పుకొని మోయాబీలు రే రండ్రా ఉదయలయ్యా పులయ్య రండ్రా, వాళ్ళలో వాళ్ళే చచ్చిపోయారా, వాళ్ళలో వాళ్ళే చంపుకున్నారా, ఇక వాళ్ళ సొమ్మంతా మనదేనా అని ఆనందంతో ఆ లోయలోకి దిగొచ్చారు. ఎవరు? శత్రువులు ఆనందంతో లోయలోకి దిగి రాగానే ఇశ్రాయేలీలందరూ కలిసి అటాక్ అన్నారు. ఏ ముగ్గురు చంపుకోలేదు కదా స్వామి, దేవుడు మిమ్మల్ని ఆ చేతులకు అప్పగించాడని తరిమి మోయాబీలను కొట్టి పరిగెత్తుకుంటూ చెప్పారు. దేవుడు చేసేటువంటి కార్యాలు ఆ విధముగానే ఉంటాయి. నీకు గాలి ఎక్కడి నుండి వస్తుంది అనేది అనవసరం, నీకు నీళ్ళు ఎక్కడి నుండి వస్తుంది అనవసరం. నీ దేవుడైన యెహోవాకు ఏదైనా అసాధ్యమైనది కలదా అన్నాడు ఆయన. ఏది లేదు మన దేవుడికి అసాధ్యమైనది. ప్రవక్త అన్నాడు, మరి నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి, వర్షం పడలేదు, గాలి రాలేదు, ఎక్కడి నుండి వచ్చినాయి నీళ్లు? ప్రవక్త అన్నాడు, వారి కంటికి మరుగు చేశాడు నీళ్ళు అన్నాడు. నీళ్ళు ఉన్నాయి, కనిపించదు, ఉన్నాయి, వాటికి ప్యాక్ చేసి పెట్టాడు ఆయన, కనుల్లో కనపడకుండా ప్యాక్ చేసి పెట్టాడు. ఇవాళ కూడా మన జీవితంలో కార్యాలు అబ్బో ఏదన్నీ ఆటంకాలు వస్తున్నాయి, అన్ని దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, మనకు కూడా కొన్ని పరిస్థితులు వస్తాయి. అలాంటి పశువులకు నీళ్లు లేవే, అరే నా దాహం తీర్చేవాళ్ళు ఎవరు లేరే, ఇలాంటి ప్రదేశంలోకి వచ్చామే అన్నట్లుగా మనకు కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాగా మన జీవితం అంతా సాఫీగా రైలు ప్రయాణంలో పోదు, ఏ అడ్డంకులు లేకుండా. ఒత్తిడి వస్తుంది, కానీ ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ఒత్తిళ్ళు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతాయి, ఇదేంద్ర బాబు పరిస్థితులన్నీ చేదాటిపోతున్నాయే, అసలు జరుగుతుందో జరగదా, ఇంకెంత దూరం పోవాలి అన్నట్లుగా అనిపిస్తున్న సమయంలో గుర్తుపెట్టుకో, దేవుడు నువ్వు కోరుకున్న మేలు నీకు ఇస్తాడన్న. ఎన్నో అడ్డంకుల తర్వాత నువ్వు కోరుకున్న మేలు అక్కడే ఉంటది, ఎక్కడికి పోదది. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు చేపను అడిగితే పావునిస్తాడా, నువ్వు రాయినని నువ్వు రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా? నీకు కాదు కదా. భూ సంబంధంగా ఉన్నటువంటి తండ్రి ఒక పిల్లాడు వచ్చేసి నాకు చేప కావాలంటే చేపనే ఇస్తున్నాడు కదా, రొట్టె కావాలంటే రొట్టెనే ఇస్తున్నాడు కదా. భూ సంబంధమైన తండ్రి తన పిల్లల పట్ల అంత బాధ్యత కలిగి ఉంటే మరి మన సంబంధమైనటువంటి తండ్రి ఇంకెంత బాధ్యత కలిగి ఉంటాడు ఆయన. నువ్వు అడిగిన మేలు నీకు రాకపోదు. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ కూడా ఇశ్రాయేలీలోకి చూస్తే విజయం అమాంతంగా వచ్చింది కాదు. అక్కడ వాళ్ళు అరణ్యం అడిగి తిరిగారు 7 రోజులు, నీళ్లు లేవు, నీళ్లు దొరకలా. అబ్బో చచ్చిపోతామేమో అనుకున్నారు, పశువులు చచ్చిపోతాయేమో అనుకున్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు అన్నాడు, నీ గుంతలు తవ్వండి చాలు అన్నాడు. అరే గుంతలు తవ్వటం ఏంది, గుంతలతో బతికిపోతావా, గుంతలు తవ్వితే నీళ్ళు వస్తాయా, వర్షంలో ఏదో ఒకటి పడాలి కదా అనే లాజిక్లు అవసరం లేదు. దేవుడికి రీజనింగ్ అవసరం లేదు. దేవుడు ఎలా చేస్తాడు? ఉదాహరణకు నువ్వు ఒకటి కోరుకున్నావు, ఉదాహరణ నువ్వు ఒకటి కావాలని కోరుకుంటావు నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావు, లేదా ఏదైనా కష్టం ఇంట్లో అవసరత కొరకు కొంత డబ్బు కావాలని కోరుకుంటున్నావు. ఇలా అడిగినప్పుడు నాకు ఎమ్మెల్యే గారి ద్వారానే ఇప్పించాలి దేవుడు నన్ను అడగకూడదు.
నో. పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇంకా క్షీణించుకుపోయే స్థితికి వస్తాయి. సారేపతి విధవరాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క మీల్ అంటే ఒక్క పూట ఒక్క రొట్టె చేసుకునే ఇంటి ఉందంటే ఆమె పరిస్థితులన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు, చుట్టూ హోప్ లేదు, నిరీక్షణ లేదు. అరే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, పక్కింటి వారు వస్తారు, కేజీ పిండి చేస్తారు, లేదా ఎదురింటి వారు వస్తారు, లేదా మా ఆయన పక్కూరికి వెళ్ళాడు, వచ్చేటప్పుడు సరుకులు తీసుకుని వస్తారు. ఇవన్నీ లేవు అసలు ఆ దగ్గర విధవరాల. అసలు నిరీక్షణకు ఆధారం లేదు అక్కడ. అలాంటి సమయంలో దేవుడు ఏలియాను పంపించి ఇంకేం చేశాడు తెలుసా? పరిస్థితిని ఇంకా దిగజారే స్థితిలో తీసుకెళ్ళాడు. ఆ పని చేసుకుంటాగా ఇదేందయ్యా, ఉన్న పిండితో ఒక్క అప్పం చేసుకొని తిని చచ్చిపోతాం అనుకోండి, అది మేము చనిపోవడానికి తింటున్నదని. అది తింటే మేము తిన్న తర్వాత చచ్చిపోతాం మేము. అంత దీన స్థితిలో ఉంటే ఇప్పుడు అది కూడా నువ్వు కావాలనుకున్నావే. దేవుడి కార్యాలు అలాగే చేస్తాను. నీకు అన్ని అనుకూలంగా తీసుకొచ్చి పూల మార్పులో నిన్ను నడిపించి రాబు ఆడముళ్ళు దిగురా పక్కగా ఇరుగు చేయడానికి నువ్వు కష్టపడాల్సిందే. ఆ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నాకు జాబి, నేను 3 పూట్ల తింటాను, రాత్రి అంతా పడుకుంటాను, ఉదయాన్నే 10కి లేస్తాను, నాకు కాఫీ కావాలంటాను, కాఫీ తాగుతాను, నేను ఏమి చదవను, నేను అసలు మ్యాథ్స్ చేయను, నేను అర్థమెటిక్ రీజనింగ్ చేయను, నేను అసలు జనరల్ స్టడీస్ చదవను, నాకే వద్దు, నేను నమ్మాను కాబట్టి నాకు జాబ్ అంటే ఆయన అన్యాయం చేస్తాడు. నేనేం చదవలేదు, నాకు పాస్ చేయ ప్రభా, గాలికి తిరిగాను సంవత్సరం అంతా, ఒక 21 మార్కులు చెప్పి నేను పాస్ అయిపోతాను. దేవుడు పాస్ చేయించి ఎందుకు చేస్తాడు? అన్యాయస్తుడు. నువ్వు కష్టపడితే నువ్వు కష్టపడకుండా అంటే నువ్వు శ్రద్ధగా చదివితే విజయం నీకు ఖచ్చితంగా ఇస్తాడా? ఎందుకంటే బాధించబడే వారందరికీ కూడా న్యాయము తీర్చే దేవుడు అని ఉంది. నువ్వు బాధించబడ్డావు, నీకు న్యాయము దొరుకుతుంది అక్కడ, న్యాయము తీర్చేవాడు ఆయన. ఎందుకంటే నీ స్థానంలోనే ఒక రెయ్యంబగులు చదివి దేవుడు ప్రార్థన చేసి అడిగేవాడు ఉంటాడు, ప్రభు నీ కష్టపడ్డావు నాకు ప్రతిఫలమే అని అడిగేవాడు ఉంటాడు. నీలాగా కాళ్ళు చెప్పుకొని కూర్చొని నాకు జాబీ అని అడగకుండా వేరేవాడు ఉంటాడు నీ స్థానంలోనే, నీలాంటి వాడే, క్రైస్తవుడే. అప్పుడు దేవుడిని వాడి కాదు నీకు ఇవ్వాలా? నాకు జాబ్ వస్తేనే దేవుడు ఉన్నట్టు ఈ సంవత్సరం, లేదంటే లేదు. ఇలాంటి వాడు 100 మంది చూశాను. నేను ఆయన బిడ్డను కదా, చాలా మందికి సందేహం, అని నేను నా బిడ్డను కదా. షడ్రకు మేషకు అభివృద్ధికులు ఆయన బిడ్డలు కాదా? అగ్నిగుండంలో పడేశాడే, మరి దానియేలు ఆయన బిడ్డ కాదా? సింహాల గుహలో పడేశాడే, యోనా ఆయన బిడ్డ కాదా? తిమింగలం చేత మింగేటట్టుగా చేశాడే, నోవాహు ఆయన బిడ్డ కాదా? అరణ్యంలో నడిపించాడే. బతికినంత కాలం ఇట్లాంటి సీలింగ్లు లేవు, గుడారాలు కట్టుకోవటం, గుడారాల్లో ఉండటం, ఆ ఈదురు గాలుల మధ్య, ఆ వేడి మధ్య, ఆ ఎక్స్ట్రీమ్ కోల్డ్ మధ్య బ్రతికించాడు కదా. యేసుప్రభు మరి యేసుప్రభు సంగతి ఏం చేద్దాం? 3 రోజులు నడుచుకుంటూ పోయాడు ఒక ఆమె కోసం, ఒక ఆత్మ కోసం 3 రోజులు నడుచుకుంటూ పోయాడు. దేవుడు తన పిల్లలను ఎంత ప్రేమిస్తాడో అలాగనే అంత శిక్షిస్తూ అంత గద్దిస్తున్నాడు ఆయన. ప్రతి కుమారుడు ఆయన ఎందుకు వచ్చే ప్రతి కుమారుడు శోధనలు శ్రమల ద్వారా రావాలి ఆయన దగ్గర. సువర్ణము మట్టిలో ఉంటే కాదు, కానీ ఆ సువర్ణం అనేది అది మేలిమి బంగారముగా మారాలంటే అది కొన్ని ప్రాసెస్ల ద్వారా వెళ్ళాలి. అప్పుడు నువ్వు మేలిమి బంగారం అవుతావు. నువ్వు పడాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ పడాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ పడాలి, మళ్ళీ లేవాలి. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లేవుతాడు. మరి మరి పడిపోయేవాడు బాధపడాల్సిన పని లేదు, కావాలని పడకూడదు. నువ్వు మళ్ళా గుర్తుపట్టుకోండి, లేచి నిలబడి ఉన్నవాడే పడతాడు, పడిపోయి ఉన్నవాడికి మళ్ళా పట్టు. మరి నీతిమంతుడు పడడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. నాశనానికి పోయేవాడు ఒక్కసారి పడతాడు, ఇక మళ్ళీ లేవడు, వాడు పడుకొని ఉంటాడు. కానీ నీతిమంతులు పడిపోయినప్పుడు మళ్ళీ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు.
ఇలాగ మనము అనేక ప్రాసెస్లు గుండా వెళ్తాం, ఫైనల్ గా సువర్ణము వలె మారుతాం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, ఈ మార్గంలో మనం కొనసాగేటప్పుడు, దేవుడు చెప్పినటువంటి వాక్య విధానంలో మనం నడిచేటప్పుడు మనకు ఆటంకములు వస్తాయి. ఇంకొకటి ఏమంటున్నాడు, మీకు కనబడదు గాలి, మీకు నీరు కనబడదు, వర్షం కనబడదు అన్నాడు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు దీని ద్వారా? డోంట్ బిలీవ్ బై యువర్ సైట్. మీ దృష్టి ద్వారా మీరు నమ్మద్దు, మీ విశ్వాసం ఉంచండి. గాలి లేకపోయినా, వర్షం లేకపోయినా మా దేవుడు మాకు నీళ్ళు ఇస్తాడు, అది నమ్మకం ఉంచండి. కొరింథీయులకు రాసిన పత్రికలో రెండవ పత్రిక Praise the Lord. Hallelujah. చూడండి అమ్మా, వెలి చూపు వలన కాక అంట. చూడండి ఒక అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. చూడండి. కనుక ఈ దేశంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి 5:7 చూడండి. 6 వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలుచూపు అంటే ఏంటి? ఇదే ఈ కళ్ళతో చూసేదే. ఇప్పుడు ఆ గోతులు తవ్వమని చెప్పిన తర్వాత దేవుడు 2 హెచ్చరికలు చేస్తున్నాడు. కళ్ళతో చూసే వాటిని మీరు పట్టించుకోవద్దు. మీకు గాలి రాదు, మీకు వర్షము కురవదు, కానీ మీ దాహానికి నీళ్ళు ఇస్తాడు. మీ శత్రువులైనటువంటి మోయాబీలను కూడా మీ చేతులకు అప్పగిస్తాడు అని చెప్తున్నాడు అక్కడ. అలాగే మన విశ్వాస ప్రయాణంలో పరిస్థితులు కొన్నిసార్లు మనకు అనుకూలంగా కనిపించకపోవచ్చు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నువ్వు దేనికోసం పోరాడుతూ ఉన్న సమయంలో అసలు నువ్వు గెలవనట్టే ఉన్నాయి పరిస్థితులని. నువ్వు గెలవనట్టే ఉన్నాయి, నువ్వు కోరుకునేది నీకు జరగనట్టే ఉండే పరిస్థితులన్నీ కూడా. ఇంకా చెప్పాలంటే అటువైపు చూస్తుంటే ఇంకా నీకు భయం కలుగుతుంది. ఇలాంటి సమయాల్లో దేవుడు చెప్తున్నాడు, వెలి చూపుతో నమ్మద్దు మీరు. అంటే మీ కంటి ముందు జరిగేటువంటి విషయాలను బట్టి మీరు నమ్మద్దు, కానీ విశ్వాసం వలన ముందుకు నడవండి అన్నాడు. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి గొప్ప గొప్ప విషయాలను వాడుకోవాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అల్పమైనటువంటి విషయాల ద్వారా కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలను ఆయన చేయగలడని నమ్మాలి. అల్పమైనటువంటి విషయాలు, చిన్న చిన్న విషయాలలోనే దేవుడు గొప్ప కార్యాలను జరిగించినట్టుగా బైబిల్లో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అవునా కదా? హల్లెలూయా. అందుకు నిమిత్తమే మన ఆలోచనలను కూడా మనం క్రమపరుచుకోవాలి. మన ఆలోచన ఏమై ఉండాలంటే, దేవుడు దీన్ని ఎలా చేస్తాడు? పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవే అని కొన్నిసార్లు మన మానవ ఆలోచనలు కూడా మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మానవుడు ఎప్పుడు కూడా తన ఆలోచన చొప్పున నడిచినప్పుడల్లా కూడా విఫలమవుతూ ఉంటాడు. దేవుని ఆలోచన చొప్పున నువ్వు వెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవుతాం.
దేవుని ఆలోచనలు ఎలా తెలుసుకోవాలి? ఒకటి వాక్యం ద్వారా, రెండు దైవజనుల ద్వారా. ఏదైనా ఇంట్లో ఒక కార్యక్రమం చేయాలి, మన పూర్వీకులు ఏం చేశారనే దాన్ని కాదు మనం పెట్టుకోవాల్సిన దృష్టిలో. వాక్యం ఏం చెబుతుంది? వింటున్నారా? ఉదాహరణకి పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ మనోళ్ళు కాళ్ళకు పసుపు రాయాల్సిందే, ఆకులు పంచాల్సిందే, ఒక్కలు పంచాల్సిందే. ఏంది ఇది అంటే మన పూర్వీకుల సాంప్రదాయం. అది దాని ఎందుకు దేవుడికి సంతోషం లేదు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా అన్యాచారాలు. మనకు దేవుడు తెలియనప్పుడు వాటిని మనం చేశాం, కానీ దేవుడిని తెలుసుకున్నాక వాటిని విడిచిపెట్టాలి. ప్రతిదీ కూడా మనము, మన అలంకరణ కూడా, మన గాజులు కానీ, మన చెవులకు కానీ, మనము కాళ్ళ వేసుకునేటువంటి పట్టాలు కానీ, ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి నేర్చుకుని, అన్నిల నుంచి నేర్చుకుని మనకు సంబంధించినవి కానీ కాదు. ఎవరైనా యజమేలు, ప్రవక్త వర్తమానం చెప్తున్నాడు, యజమేలు వలె అంటే ఒకసారి ఒక స్త్రీ ఆమె వలె అలంకరణ ధరించుకొని వచ్చిందంట సంఘానికి. యజమేలు వలె మొహానికి రంగులు దిద్దుకొని వచ్చిందంట. ప్రవక్త అలాంటి స్త్రీ కనిపించినప్పుడు అలాంటి స్త్రీని ఎలా పలకరించమని చెప్పాడు తెలుసా? హలో డాగ్స్ మీట్, కుక్క మాంసం గారు అన్నాడు. ఆమెను కుక్క మాంసంతో పోల్చాడు ఆయన. ఎందుకంటే యజమేలు యొక్క రక్తాన్ని కుక్కలు నాగినాయి. ఏమో కూడా అదే మాదిరిగా సిద్ధపడింది కాబట్టి ఆమెను డాగ్ స్పీడ్తో పోలుతున్నాడు, కుక్క మాంసంతో పోలుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, గాడ్ విల్ నాట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. దేవుడు అట్లాంటి విషయాల పట్ల సంతోషంగా లేడు. అన్యుల సంబంధించినటువంటి విషయాలు మనం చేయకూడదు, స్ట్రిక్ట్ గా చెప్తున్నాను నేను ఈరోజు. పసుపు రాయటాలు, కుక్క రాయటాలు, బొడ్లు పెట్టటాలు, ఇవన్నీ అసలు మనకు లేదు. బైబిల్లో లేనటువంటి వాటిని మనం చేసి శాపాలు తెచ్చుకోవడం తప్ప మరొకటి లేదండి. మన ఆలోచనలన్నీ కూడా దైవికమైనటువంటి ఆలోచనలుగా ఉండాలి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఎలాగ చేయాలి అనేటువంటి కోణంలో సాగాలి. యెషయా గ్రంథంలో అంటాడు, మీరు చేసేటువంటి ఆలోచనలకు, నా యొక్క ఆలోచనలకు భూమికి ఆకాశములకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది అంటాడు. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మనం ఆలోచిస్తాం ఏమేమిటో, ఏదో చేద్దామని చూసుకుంటూ ఉంటాం. ఇలా చేస్తే మంచిది కదా, అలా చేస్తే మంచిది కదా. కానీ మన ఆలోచనలకు, దేవుని యొక్క ఆలోచనలకు, విధానాలకు, మన మార్గాలకు, దేవుని యొక్క మార్గాలకు, ఆకాశముకు భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పేటువంటి మాటలు కొన్నిసార్లు మనకు మూర్ఖమైనవిగా కనిపించవచ్చు. ఇవాళ యేసు ప్రభువు చనిపోయాడు, ఆయన శిలువ మీద మరణించాడు, ఆయనకు మేకులు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు అంటే లోకము కదా ఎలా ఉందంటే 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నారు. వాళ్ళకి అది ఎలా ఉంది? వెరితనంగా ఉంది. బాప్తిసం తీసుకుంటే పాపాలన్నీ పోతాయా? అతను వాళ్ళకి తెలియదు. అది తెలియక వాళ్ళు ఏమంటున్నారంటే అది వెరితనంగా చూస్తున్నారు. అలాగనే బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ఎవడైనా రోగి అని అలా మీలో ఒక పెద్దలు తీసుకువెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయించి అలా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచడం రాయబడి ఉంది. మరి పాస్టర్లు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వీడియో కానీ, ఆ యొక్క విధానం కానీ ఎవరైనా చూసినప్పుడు ఏమనుకుంటున్నారంటే, నూనె రాస్తే రోగం తగ్గిపోతా, మరి డాక్టర్లు ఎందుకు, వైద్యులు ఎందుకు అని అంటున్నారు. నేను చెప్పాను, దేవుడు నీ జీవితంలో ఏ మార్గం గుండా ఆయన కార్యాలు చేయొచ్చు. కొన్నిసార్లు వైద్యుల ద్వారా చేయిస్తాడు, కొన్ని ద్వారా మందుల ద్వారా చేయిస్తాడు, కొన్ని ప్రార్థనల ద్వారా చేయిస్తాడు. ఆయన ఇష్టం అది.
లేదు నీ ఆసుపత్రికి వెళ్ళాలని దేవుడు నిర్ణయిస్తే ఆ ఆసుపత్రి ద్వారా నీకు జరిగిస్తారు. ఆసుపత్రి ఎవరిది? డాక్టర్ ఎవరు? ఎవరండి డాక్టర్లు? దేవుడు సేవకులు కదా. దేవుడు సేవకులే వాళ్ళు. నీకు ఏ మార్గం కూడా స్వస్థత ఇవ్వాలని ఆయనకు తెలుసు. కొన్నిసార్లు నువ్వు అసలు ప్రార్థన చేయించుకోవు, ఒక స్థలం నుంచొని ఉంటావు, నేను నమ్ముతున్నా ప్రభు అంటావు, ఇంటికైనా రోగం ఉన్నాయో మీకు గొంతులు వేస్తుంది. దానికి ఎవడేం చెబుతాడు? నాకు ఇదిగోండి ఇక్కడ ఒకసారి చెప్పాను, ఇక్కడ నొప్పి వస్తుంది అని, ఇక్కడ నొప్పి వస్తుంది అని చెప్పిన తర్వాత చాలా మంది అన్నారు అక్కడ ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలి, నిలబడి పేరు కిందకు జారుతుంది, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే అంతే నొప్పి వస్తా ఉంటుందని చెప్పాను. నేనేం చేశానంటే సరే ఆపరేషన్ తర్వాత సంగతి, ముందు ప్రార్థన చేద్దామని చిన్న ప్రార్థన చేశాను. ఏమని చేశానంటే, ప్రభువా నేను వరంగల్ తర్జుమా వెళ్ళాను, 3.5 రోజులు 4 రోజులు చేశాను తర్జుమా. లాస్ట్ రోజు నేను నిలబడలేక నొప్పితోటి నేను ఇలా ఏలబడి చేశాను. ఆ వీడియోలో చూడండి, మీకు ఉంటుంది. నుంచోలేక ఇట్లా ఏలబడి చేశాను తర్జుమా. చేసిన తర్వాత వస్తుంటే అది నొప్పి పట్టుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చెప్పారు ఆపరేషన్ చేయించుకోవాలి. నేను అడిగాను, ప్రభువా నీ పని మీద వెళ్తే నాకు ఇది వచ్చిందా? ఏం చెప్పాను? ప్రభువా నీ పని మీద వెళ్తే నాకు వచ్చింది ఇది, మరి నీ చేతులకి అప్పగిస్తున్నా అన్నాను. ఒకరోజు ఉపవాసం ఉన్నా, మరి తర్వాత రోజు నుంచి నొప్పి లేదు. మరి ఇప్పుడు నొప్పి లేదు కదా, అవునా? ఆయన ఇష్టం అండి. అది చిన్న ప్రార్థనతో నయం చేయొచ్చు, డాక్టర్ల ద్వారా నయం చేయొచ్చు, మనుషుల యొక్క మాటతో నయం చేయొచ్చు, వాక్యం చదువుతున్నారు స్వస్థత పొందుకోవచ్చు. అంతా ఆయన ఇష్టం. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ వేస్. దేవుడి దగ్గర సొంత మార్గాలు ఉన్నాయి. ఆయన దగ్గర నీకు ఎలా చేయాలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. కానీ ఈ మార్గాలను అవలంబిస్తున్నప్పుడు, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ పోతున్నప్పుడు, ఉదాహరణ ఎవరో ఇన్సెంట్ వేసుకొని వస్తున్నా, చూసే వాళ్ళని అబ్బో ఇన్సెంట్ వేసుకొని పోతున్నారు అని వ్యతిరేకించవచ్చు. నన్ను కూడా ఈ పొట్టేసుకొని ఇన్సెంట్ వేస్తున్నా నేను, నన్ను కూడా కొంతమంది చూసినప్పుడు అరే అంత పొట్ట మీద ఇన్సెంట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ నాట్ ఫర్ షోయింగ్ ఆఫ్. ఇదేదో నేను చూపించుకోవడానికి కాదు. ఒక దైవజనుడు చెప్పాడు, దీన్ని గౌరవించాలి, దీన్ని గౌరవించాలని నేను వేసుకుంటాను, ఎవరికో చూపించుకోవాలని కాదు. ఇంకోటి అన్నాడు, రాజకుమారులానే ఉండాలి మనం అన్నాడు. అందుకే వాచి పెట్టాను, షర్టు వేశాను, బెల్ట్ పెట్టుకున్నాను, ప్యాంట్ వేశాను. వింటున్నారా? అది చూసే వాళ్ళకి నవ్వు తెప్పించలే బట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. అది వాళ్ళకి మూర్ఖంగా అనిపించండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుట నవ్వుకోనివ్వండి. మన పాట పాడేటప్పుడు మన పాట సరిగ్గా రాలేదని నవ్వుకోనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుతున్నటువంటి వారికైతే వెలితనము కానీ, నమ్ముతున్నటువంటి మనకైతే, విశ్వాసమైన మనకైతే దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి వాక్యంలో దాగి ఉంది. ఆయన చెప్తున్నాడు, నువ్వు గుంతలు తవ్వు, గోతులు తవ్వు చాలు అన్నాడు. మన పని ఏంటంటే గోతులు తవ్వటం వరకు, చుట్టుపక్కల వెళ్ళి చూపు అవసరం లేదు. మమ్మల్ని చూస్తున్నారేమో, అమ్మో పరిస్థితులన్నీ కూడా తలకిందులు అయ్యేటట్టు ఉన్నాయి, ఇది వర్కౌట్ అయ్యేలాగా లేదు. అసలు ఒక ఆయన చెప్పాడు, నీ పరిస్థితి ఎప్పుడైతే అయిపోయిందో, నా పరిస్థితి అయిపోయిందయా 2 చేతులు ఎప్పుడైతే నువ్వు వేలాడేస్తావో అప్పుడు దేవుడు వచ్చి పట్టుకుంటాడు. నీ ముగింపు దేవుడి ప్రారంభం అంటే, నువ్వు ప్రారంభించినప్పుడు దేవుడు ప్రారంభిస్తున్నాడని చెప్పట్లా. నాకు చేత కాదు నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు వస్తున్నాడు ఆయన ప్రారంభం. అప్పుడు నుంచి ఆయన ఆట ప్రారంభిస్తున్నాడు. నీ ఆట ముగిసిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, ఆయన అంటున్నాడు, ఆ దైవజనుడు చెప్తున్నాడు, నీ ఆట ముగిసిపోయింది అన్నప్పుడు దేవుడు ఎత్తుకొని మళ్ళీ అందుకని దేవుడి మార్గముల మీద మన నమ్మకాలు ఉంచాలి. దేవుడి మార్గముల మీద నమ్మకాలు ఉంచాలి. అల్పమైనటువంటి విషయాలతో, మనుషులు నమ్మశక్యము కానటువంటి సంగతులతో దేవుడు అద్భుతాలు చేశారు. కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహ విందుకు యేసు ప్రభు వారికి కూడా ఆహ్వానం ఉంది. ఆయన వివాహానికి వెళ్ళాడు. బాగా వినండి, ఆయన ఆ వివాహానికి వెళ్ళాడు. వివాహానికి వెళ్ళిన తర్వాత వారి ఆచారం ప్రకారంగా 2 లేదా 3 తూముల ద్రాక్ష రసాన్ని చేస్తారు. అక్కడ ఉన్న రాతి బాలైన ద్రాక్ష రసం చేశాడు. కానీ ద్రాక్ష రసం అయిపోయింది. ఇంకా ఫంక్షన్ జరుగుతూనే ఉంది, ఆ విందు జరుగుతూనే ఉంది, ముగించబడాలా. ఇప్పుడు మనం కూడా ఏదైనా పెళ్లి చేసేటప్పుడు భోజనం వండుతాం.
జనాలకు ఇవ్వటం మేము ఇన్విటేషన్ పుంకాలు ఇచ్చాం, జనాలు కూడా వచ్చారు. ఒక్కొక్క తినడానికి వచ్చారు. నువ్వు 1000 మందిని ఇన్వైట్ చేసి 200 మందికి వండిస్తే అప్పుడు ఏం చేయాలా? 20 వాళ్ళు ఏం చేస్తారంటే 4 దాకా కూడా అన్నం పెట్టాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పోవాలి కదా. వచ్చిన వాళ్ళందరూ పోయిన తర్వాత 5:30కో 6:00కో అన్నం మీ ఇంట్లో వాళ్ళకనో ఇంటి పక్కన వాళ్ళు క్యారేజీలు పంపించడానికి పడిపోతారు. అని కానా అనేటువంటి ఊరిలో విందు జరిగినప్పుడు ఆ విందులో అక్కడ ఒక గందరగోళం చెలరేగింది. ద్రాక్షరసం అయిపోయిందంట. అయితే మరియ యేసు వారి వెళ్ళి, అదిగో అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంట, నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు కదా, నన్ను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి రండి అని పరిచారకులు పిలిచినప్పుడు తల్లి మరీ చెప్తుంది ఆ పరిచారకులతో, ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని చెప్పినప్పుడు యేసు వారు ఏం చెప్పాడు అంటే వాళ్ళతోటి ఆ రాతి బాణల నిండా నీళ్లను నింపండి అని చెప్పాడు. జనరల్ గా ద్రాక్షరసం అయిపోయింది అనగానే మనల్ని కూడా నీళ్లు నింపమని ఎవరిని చెబితే మనం ఏమనుకుంటాం? సార్ నీళ్లు నింపమన్నాడు, తర్వాత 10 కేజీ ద్రాక్షాలు తెమ్మని చెబుతారేమో, తర్వాత కొద్దిగా పస్తాలు తెమ్మని చెబుతారేమో మనం కూడా అనుకుంటాం. మానవ తలంపులు అవి, అవునా? పరిచారకులు కూడా ఏమనుకొని ఉంటారు? నీళ్లు నింపమంటున్నాడు కదా, మరి ద్రాక్షరసం నీళ్ళ ద్వారానే కదా, మరి ద్రాక్షాలు ఉండాలి కదా, ఇంకేదైనా కనిపిస్తాడేమో అని అనుకొని ఉండొచ్చు కదా. నీళ్ళు నింపామని సార్ అని చెప్పారు వాళ్ళు వచ్చి, నీళ్ళు నింపామని అని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు నీళ్లు నింపారు కదా, ఇక ఆలస్యం ఎందుకు, పోయి వడ్డించాలి. హల్లెలూయా. అది ఎట్లా, అది ఏంది, అందులో ద్రాక్షాలు లేవు కదా, నీకు అనవసరం, మనకు అనవసరం. దేవుడు ఆ నీళ్ళ ద్వారా ద్రాక్షరసంగా మార్చిదని ఇచ్చాడు. ఇక మనం దాన్ని క్వశ్చన్ చేయకూడదు. చూసేవాడికి అది వెరితంగా అనిపించవచ్చు, ఎందుకంటే నీళ్ళు నింపి వడ్డించండి అన్నాడు. ఆ వడ్డించేవాడికి అనిపించవచ్చు, ఇదేంద్రా మనం ఇప్పుడే కదా నీళ్ళు నింపాం, ఇంకా ద్రాక్షరసం అయిపోయిందా? దాన్ని తాగి చూస్తే మొదట ఎంత శ్రేష్టమైన ద్రాక్షరసం ఉన్నదో తర్వాత కూడా అంతే శ్రేష్టమైన ద్రాక్షరసం. అక్కడ విషయం ఎలా ఉన్నదంటే మొట్టమొదట జనులకు మత్తెక్కిన దాకా శ్రేష్టమైన ద్రాక్షరసం పోస్తారంట. వాళ్ళు మత్తెక్కి ఊగుతున్నప్పుడు వాళ్ళు ఏమి తాగుతున్నారో తెలియదు అన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. అని యేసు వారు చేసిన అద్భుత కార్యము శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని చివరికి కూడా ఇచ్చారు. చిన్న విషయమే కానీ అక్కడ ఆ విందు నిర్వాహకుల యొక్క పరువు కాపాడు. చిన్న కార్యాలే. ఇక్కడ మనము చేయాల్సింది ఏమిటి? మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం ఏం చేయాలి, మన పని ఏమిటి అనేది మనం కనుక ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన దాన్ని మనం చెయ్యాలి. అంతకు మించి ఏమి లేదు. దేవుడు పలానా పని చేయమని నీకు చెప్పినప్పుడు యు జస్ట్ డూ ఇట్. అది కష్టమా, అది చూడడానికి సులువా, అది వెరితనంగా ఉందా, లేదా ఇది చేసేటప్పుడు జనులు నన్ను చూసి ఏమన్నా అనుకుంటారా? అంటున్నారు ఏమన్నా? అర్థమవుతుంది ఏమన్నా? హల్లెలూయా. దేని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదండి. వాట్ ఎవర్ హి సేస్ యు డూ ఇట్. ఆయన మీతో చెప్పినదల్లా కూడా మనం చెయ్యాలి. కొంతమంది తెలివిగా యేసయ్య ఇప్పుడు లేడుగా, నాకేం చెప్పట్లేదుగా అని అనుకోవాలి. సంఘంలో వింటున్నవే ఆయన చెబుతున్నాం. సంఘంలో ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం నమ్మాలి, దాని ప్రకారంగా మనం జరిగించాలి. మరి ఇప్పుడు పెద్ద ప్రశ్న వస్తుంది మనకు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఆయన చెప్పినది చేసినా కూడా నాకు రావట్లేదే లాభం. ఎవరు అలాంటి ఆయన చెప్పినది చేస్తున్నా, ఆదివారం సంఘానికి పోతున్నా, ఆయన వాక్యం వింటున్నా, అయినా నాకు జరగట్లేదే. ఏమై ఉండొచ్చు జరగకపోవడానికి కారణం మీరు చెప్పండి.
నా జీవితం ఎందుకు ఇంకా ఉన్నదిలో పోవట్లేదు, అన్నీ చెప్తున్నా కదా. అన్నీ చేసిన దేవుడు మన ఉద్దేశాన్ని కూడా చూస్తాడు. మనం చేస్తున్న పనులు మంచిదే, కానీ ఉద్దేశం ఏంటి దాని వెనక? ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి ఆ ప్రార్థన వెనక ఉద్దేశం ఏంటి? ప్రార్థనలు ఏం చెబుతున్నావు? ప్రభు వాడి నాశనం కావాలి, వీడి నాశనం కావాలి, ప్రభు ఆమె నాకు ఇట్లా చేసింది, ఆమె ఏదో కూడా జరగాలి, నా కొడుకు కాలు ఇరిగింది, వాడి కొడుకు కాలు ఎరగాలి. నన్ను మోసం చేశారు కాబట్టి వాడు కూడా మోసం అవ్వాలి. వింటున్నారా? నేను నష్టపోయాను కాబట్టి వాడు కూడా తగిన నష్టం అనుభవించాలి ప్రభువా. ప్రార్థన చేస్తున్నావు కానీ దాని వెనకాల ఉన్న మోటివ్, ఆ ఉద్దేశం ఎలా ఉంది? ఇక్కడ తప్పుగా ఉంది. నీ ఉద్దేశం తప్పైనప్పుడు దేవుడు దాన్ని కనపరచదు. నీ ఉద్దేశం సరైనదిగా ఉండాలి. వింటున్నారా? నీ ఉద్దేశం సరైనదిగా ఉండాలి. ప్రభువా నేను నీ కొరకు జీవిస్తున్నాను, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అన్నావు అనుకో, నీ ఉద్దేశం సరిగా ఉన్నా ఆశీర్వదిస్తాను తప్పక. రాంగ్ మోటివ్స్ వద్దు. నాకు ₹1 ప్రభువా, నేను లాటరీ టికెట్ కొంటాను. ప్రార్థన కరెక్టే, ఉద్దేశము రాంగ్, మోటివ్ రాంగ్ ఉంది ఇక్కడ. వింటున్నారా? అలాగనే ప్రభువా నాకు 50 లక్షలు పెద్ద మీటింగ్ పెడతాను, దానికి సీఎంని పిఎంలు అందరినీ పిలుస్తాను ప్రభువా, నా 10,000 ఫ్లెక్సీలు వేసుకుంటాను. ఎవరిని మరింపాల్సిన పెడుతున్నారు? సొంత మహిమ తెచ్చుకోవాలని చూస్తాం. అది కూడా రాంగ్ మోటివ్. తప్పుడు ఉద్దేశాలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనపరచడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అన్ని చేసినా నీ ఉద్దేశం సరైనదిగా ఉండాలి. వింటున్నారా అండి? నువ్వు అన్ని చేసినా కూడా నీ ఉద్దేశం కూడా ఎలాగై ఉండాలంటే సరైనదిగా ఉండాలి. వాక్యము సరైనదిగా ఉండాలి, నీ ఉద్దేశం కూడా సరైనదిగా ఉండాలి. లేని ఎడల ఏమవుతుంది? దేవుడు దాన్ని కనపరచడు. లేదా నువ్వు అనుకున్నటువంటి ప్రణాళిక ముందుకు వెళ్ళదు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో జనులందరూ ఐక్యమయ్యారంట. ఐక్యత మంచిదే కదా, అవునా? ఐక్యత ఉండటం వల్లే కదా దేవుడు దిగి వచ్చాడు పెద్దకొస్తు దినాన. అయితే జనులందరూ కూడా ఐక్యమయ్యి ఒక మాట మీదకి వచ్చి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మనము ఒక ఊరిని నిర్మిద్దాం, ఒక గోపురాన్ని కడదాం అనుకున్నారు. బాగా వినండి. హల్లెలూయా. అయితే ఊరు కట్టుకోవడం మంచిదే, గోపురం కట్టుకోవడం కూడా మంచిదే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ ఉద్దేశం ఎలా ఉన్నది? వాళ్ళ ఉద్దేశం దేని కొరకు ఆ ఊరు కట్టుకుంటున్నారు, దేని కొరకు ఆ గోపురాలు కట్టుకుంటున్నారు? బైబిల్ చెప్తుంది ఆది కాండంలో కూడా, ఆది కాండంలో బబులోను అనేటువంటి ఒక ఊరు కట్టారు. బాబేలు అనేటువంటి ఒక పెద్ద గోపురం కడుతున్నారు వాళ్ళు. ఇది కట్టుకునేటప్పుడు వాళ్ళ మనస్సుల్లో ఒక ఉద్దేశం కలిగింది వాళ్ళకి. వాళ్ళు ఏ ఉద్దేశంతో కడుతున్నారు అంటే, రండి మనము పేరు సంపాదించుకుందాము, let us gain some good name and fame. మనందరం మన కోసం పేరు సంపాదించుకుందాం, మంచి పేరు సంపాదించుకుందాం. అప్పటిదాకా జనాల మధ్య ఒక్క భాషే ఉన్నది, ఒక్క పలుకే ఉన్నది. జనులందరూ మాట్లాడేటువంటి భాష ఒకటే. కానీ ఎప్పుడైతే ఈ గోపురాలు కడదాం రండి, పేర్లు తెచ్చుకుందాం రండి, పేర్లు తెచ్చుకుందాం రండి, ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు పేరు సంపాదించుకుందాము, అది కాక 11వ అధ్యాయం 4వ వచనం, 11 మొదటి నుంచి. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా
షీనారు దేశమంతొక మైదానము వారికి కనబడేను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని అడుసునకు ప్రతిగా మట్టి కీలులో వారు కొన్నెను. మరియు వారు భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమంతటా శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండి సంపాదించుకుందాము రండి. దేవుడి నుంచి దూరం చేసేటువంటి 3 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి ధనము, ఒకటి పేరు ప్రఖ్యాతలు, 3 స్త్రీ అన్నాడు ప్రవక్త. 1 ధనము, 2 పేరు ప్రఖ్యాతలు, 3 స్త్రీ. ఈ 3 విషయాలు ఒక మనిషిని దేవుడి నుంచి దూరం చేయవచ్చు. ఒకే మనిషి ఈ 3 విషయాలు పెట్టుకోవచ్చు, లేదా ఏదో ఒక విషయంలో సాతానుడు నిన్ను వాడుకొని నిన్ను పడేస్తాడు. ఈ 3 విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, పేరు సంపాదించుకుందాం, మాకు పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ మరి మన పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి మహిమను తీసుకురావాలి, ఆ దేవుడి పేరిట మనం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కాదు వీళ్ళకి. మనం పేరు సంపాదించుకుందాం. అప్పుడు దేవుడు వారి యొక్క ఉద్దేశాన్ని చూశాడు. వారి యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదంటే అది చెడ్డదైన ఉద్దేశం. వాళ్ళకు స్వార్థం ఉన్నది. మనం పేరు సంపాదించుకోవాలి, మనము గొప్పలు పోవాలి, మనకు పేరు ప్రఖ్యాతలు ఉండాలి అన్నప్పుడు దేవుడు కిందకి దిగి వచ్చాడు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆలోచనను చూశాడు. చూడటం మాత్రమే కాదు, వారి భాషలను మార్చేశాడు ఆయన. అక్కడ డివిజన్స్ ఏర్పడ్డాయి. అక్కడ వేరే పేరు జనాలందరూ కూడా మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా తయారైపోయారు. హల్లెలూయా. మన ఉద్దేశమును చూసే దేవుడు ఆయన. మన ఉద్దేశం సరిగా ఉండేలా దాన్ని కనపరుస్తాడు. నువ్వు వాక్యం చెయ్యి, అలాగనే దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉండాలి. దేని కొరకు చేసినా కూడా మంచి ఉద్దేశం ఉండాలి. ఎవరి కోసమో ఏదో చేయకూడదు. నువ్వు వింటున్నారండి? దేవుడు చూస్తాడు. ఇవాళ కూడా సంఘములన్నీ కూడా చెదిరిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఆది అపోస్తలుల బోధ ప్రారంభమైనప్పుడు ఒకటే సంఘము ఉంది. సంఘం అంతా కూడా ఒకటే బోధ మీద నిలబడింది. 300 సంవత్సరాల వరకు, అంటే యేసు ప్రభు మరణించి వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవ సంఘానికి మరి కాపరిగా, మొదటి సంఘ కాపరిగా పేతురుని పెట్టిన దగ్గర నుంచి 300 సంవత్సరాల పాటు సంఘము ఒకే బోధన అవలంబించింది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము అవలంబించింది. ప్రభురాత్రి భోజనాన్ని రాత్రి తీసుకున్నారు. ఒకరి పాదములు ఒకరు కడుక్కున్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ 325 సంవత్సరంలో దేవుడి పేరే తొలగించారు బైబిల్లో నుంచి. యూసీబియస్ అనేటువంటి ఒక ఆయన చరిత్రకారుడు, మత్తయి సువార్తకు సంబంధించినటువంటి వ్యాఖ్యానంలో ఆయన ఏమి రాశాడంటే, నా నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు చెప్పినట్టుగా రాశాడు. యూసీబియస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఆయన రాసిన మాట మత్తయి సువార్త 28-19 అధ్యాయంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామము లేదు, యేసు ప్రభు వారికి స్వయంగా నా నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు అని ఆయన రాశాడు. 325 సంవత్సరాల దాకా సంఘములో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది ఉన్నప్పుడు తర్వాత ఎందుకు మరుగైపోయింది? మళ్ళీ ఈ ప్రవక్త వచ్చి తిరిగి లేవనెత్తాల్సి వచ్చింది అన్ని కార్యం. మీకు అర్థమవుతుందా? సంఘాలు స్వార్థముతోటి, తమ సొంత మహిమతోటి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మహిమను మానవులకు ఇవ్వటం ప్రారంభించారో అక్కడి నుంచి తన సంఘాన్ని వేరు చేసుకుంటూ వచ్చారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా తన సంఘాన్ని గందరగోళంలో ఉండనివ్వడు. నువ్వు ఆయన వధువు అయితే నిన్ను గందరగోళంలో ఉండనివ్వడానికి. మీకు అర్థమవుతుందో లేదో?
ప్రపంచం అంతటా యేసుప్రభు దేవుడు అందరికి తెలుసు. మనకి ఆయన సంఘం అనేది ఒకటే, ఆయన సంఘానికి ఇచ్చిన బోధ కూడా ఒకటే. మరి ఇన్ని వేర్లు ఉంటాయి, మీది వేరు మాది వేరు, ఫలానా మేము ఆ సంఘం, మేము ఈ సంఘం, మేము ఇంకో సంఘం, మేము ఫలానా సంఘం. నీ బైబిల్ క్లాసులకు వెళ్తేనేమో నువ్వు ఒకలాగా బోధ, ఇంకొక బైబిల్ క్లాస్కి వెళ్తే అదొక సిలబస్, అక్కడ నేర్పించేది ఒకటి, ఇక్కడ నేర్పించేది ఒకటి. ఒక ఆయన అంటాడు, ఎక్కడ ఏ బోధన చేసుకున్నా యేసుప్రభు దేవుడే కదా అని చెప్తున్నారు. ఆది అపోస్తులు అలా చెప్పలేదే. నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు కానీ వ్యర్థంగా ఆరాధిస్తున్నావు దేవుడు చెప్పమని చెప్పాడు. మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ మానవులు కల్పించినటువంటి బోధన పద్ధతులను దైవోపదేశములని మీరు బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు దేవుడు చెప్పడా లేదా? ఇవాళ కూడా అంతే. మీరు ఆయన పెట్టుకుంటున్నావు, స్థుతులు ఆయనకే తెలియజేస్తున్నావు. నీ సంఘానికి ఒక మూల పురుషుని పెట్టుకొని ఆయన్ని కూడా ఈక్వల్గా ఆరాధన చేస్తున్నావు. ఇవాళ అందుకని దేవుడు ఏం చేశాడంటే వేరు చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళ ప్రపంచంలో ఇన్ని చీలికలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని రకాల బోధలు. ఏ సంఘము కూడా వేరొక సంఘముతో ఇమడలేనంత తేడాలతో ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా అది ఎలా ఉందంటే ఒక వరలో 2 కత్తులు పట్టనట్లుగా ఏ 2 సంఘాలకు కూడా మనసులో కావాలనే స్థితి. ఎక్కడో మనసులో ఉంటుంది, కలిసినా కూడా మనసులో ఏముంటుందంటే నువ్వు మా సంఘంలో రావాయా అని అంటాడు. ఆయన అంటాడు నువ్వే మా బోధలో రావాయా అంటాడు. వింటున్నారా? అర్థమవుతుందా? దీస్ ఆర్ ఆల్ కన్ఫ్యూజన్స్. దేవుడు గందరగోళానికి కర్త కాదు. దేవుడు ఏదైనా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ ఇచ్చాడు ఆయన సంఘానికి. ఇవాళ ఇన్ని చీలికలు రావడానికి కారణం మోటివ్స్ ఆర్ రాంగ్. మోటివ్స్ దేవుడి పేరు సంపాదించుకోవాలని మనుషులు. అలాగే యేసుప్రభు పేరు కంటే కూడా వాళ్ళ మత స్థాపకులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ సంఘ స్థాపకులు, వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఘనపరచడం ఎక్కువ జరుగుతుంది. వింటున్నారండి? హల్లెలూయా. రెండవ గారు అంతటా ఆయనే యేసుప్రభువే భూమి మీదకి వచ్చి పరిచర్య చేశాడా అనే విధంగా మైమరిపించి చేసినటువంటి గొప్ప ప్రవక్త ఆయన అన్నాడు. నేను కూడా ఆయన రక్తము ద్వారా రక్షించబడిన పాపిని అన్నాడు. యేసుప్రభు మళ్ళా భూమి మీదకి వచ్చాడా అన్నట్టుగా అనిపించింది ఆయన కాలంలో. అలాంటి ఆయనకు ఘనతనిస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా తుపాకీతో కాల్చుకుని చనిపోతాను, నన్ను క్రీస్తు మోచుతాను, నేను ఆయన రక్తము ద్వారా రక్షించబడిన పాపిని. ఇవాళ అలా చెప్పేవాళ్ళు తీసుకురండి. వాళ్ళు అలాగే చెప్పేవాళ్ళు నేను పాపిని అయ్యా అని చెప్పుకునే వాళ్ళని తీసుకురండి. ఉన్నారా? ఒక ఆయన అంటున్నాడు, బైబిల్ గ్రంథం అంతట్లో ప్రతి వచనాన్ని వివరించగలిగిన సేవకుడు తీసుకురండి అంటున్నాడు. ఒక ఆయన చెబుతూ నేను తప్ప ఎవడు లేడు అంటున్నాడు. ఆయన తప్ప ఎవడు లేడట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ఎటుపోతుందో. దేవుని ఆరాధన కాస్త మనుషుల ఆరాధన అయిపోయింది. మనుషులకు ఆరాధన, మనుషులే దైవములు అయిపోయినట్లుగా ఇప్పుడు ఒక పరిస్థితి. యేసుప్రభు చెప్పినా చేయడట ఆయన. అన్నంట ఆ అన్నకి చివరిలో ఒక అన్నని తగిలిస్తారు. అన్న చెప్పాడు. బైబిల్లో ఇట్లా ఉందరా అంటే అమ్మో అన్న చెబితే చేస్తా అన్న. ఇదేమో నేను వెటకారంగా చెప్పట్లేదు. దైవ ఆరాధన ఇప్పుడు మనుషుల ఆరాధన అయిపోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లల మన ఉద్దేశం కూడా సరైనదై ఉండాలి. దేనికి పెడుతున్నాం, ఏమి చేసి దేనికి చేస్తున్నాం, దేవుడిని ఏది అడిగినా దాని వెనకాల ఉద్దేశం ఏమిటి, వీటికి ప్రకారంగా కనుక మనం భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుంటే ఖచ్చితమైనటువంటి విధానంలో దేవుడి యొక్క కార్యాలను మనం చూస్తాం.
ఆయన చెప్పినది చెయ్యి. దాని వెనకాల ఏ చెడు ఉద్దేశం వద్దు, ఎవరిని నాశనం చేయడానికి ప్రార్థన వద్దు, ఎవరినో కొట్టి మనం బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు వద్దు. ప్రభువా, ఇది నా ప్రార్థన, నాకు అవసరం ఇదయ్యా అని చెప్పి నువ్వు ఆగటం నేర్చుకో. ఆ విధానంలోనే వీలైతే నేను ఎవరైతే బాధించారో వాళ్ళను కూడా మార్చి ప్రభు అని ప్రార్థన చేయి. ఖచ్చితమైనటువంటి విధానంలో దేవుడు నీ మంచి ఉద్దేశాన్ని చూసి దాన్ని ఘనపరచడమే కాదు, నీ ముందుకు తీసుకెళ్తారా. కనుక సందేహాలు అవసరం లేదు. దేవుడు చెప్పినది చేసుకుంటూ పోవాలి. మీరు తగ్గుకుంటూ పోయేటప్పుడు, అంటే దేవుని యొక్క దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించుకుంటూ పోయేటప్పుడు ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేయాలి? తీసి పక్కన పెట్టి మళ్ళా తవ్వటం ప్రారంభించు. ఈసారి ఇంకొకటి వచ్చాడు అవిశ్వాసం, వాడు వచ్చి నీకు ఆటంకంగా ఉన్నాడు, వాడు ఏం చేయాలి? అది కూడా తీసి పక్కన పెట్టి. ఇంకొక రాయి వచ్చింది, ఆ రాయిని తీసి పక్కన పెట్టి. లోతుగా తవ్వే కొలది లోతుగా తవ్వే కొలది ఎక్కువ నీరు నువ్వు చేరుకోవచ్చు, ఎక్కువగా నువ్వు తృప్తిపరచబడతావు. హల్లెలూయా. 1 మీటర్ తవ్వి ఆపేవనుకో, మీటర్ గుంట ఎంత లోతు ఉంటుందో అంత నీళ్ళు వస్తాయి నీకు. ఒక 10 మీటర్లు తవ్వేవనుకో 10 మీటర్లు నీళ్ళు వస్తాయి. అట్లాగా నువ్వు దేవునిలో వెళ్ళిపోవాలి, దేవునిలో ముందుకు వెళుతూ ఉండాలి. ఎవ్వరి వైపు చూడాల్సిన పని లేదు. గాలి వస్తుందా, వర్షం వస్తుందా, ఇవన్నీ అవసరం లేదు. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయనకి ఏ పదార్థాలు అవసరమే లేదు. శూన్యంలో భూమిని కలుగు వేశాడు. మన దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు, ఉన్న వాటిని లేనట్లుగా కూడా చేయగల సమర్థత ఉన్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు నమ్మండి, మన జీవితాలను పైకి తీసుకురావడానికి దేవుడు తన యొక్క కొన్ని మార్గాలను కలిగి ఉన్నాడు. ఆ మార్గాలు అనేవి నువ్వు చెప్పిన విధంగా ఉండాల్సిన అవసరం లేదు. నాకు స్వస్థత కావాలి అని ప్రార్థన చెయ్యి. ఆయన ఏ వైద్యుడి ద్వారా చేస్తాడు అనేది ఆయన ఇష్టం, లేదా ప్రార్థన ద్వారా చేస్తాడు, లేదా ఆ రోజు నీకు స్వస్థత ఇవ్వచ్చు. వింటున్నారా? నీకు అనవసరం. ఫైనల్ రిజల్ట్ మాత్రమే చూడు. ఆయన ఏ మార్గం కూడా నీకు పైకి ఎత్తుతాడనేది అనవసరం. మన బాధ్యత ఎంతవరకు ఒక మంచి ఉద్దేశం కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించుకోవడం మన పద్ధతి. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను హృదయంలో ముద్రించింది కాక సమయంలో అందరూ పైకి వేసుకున్నారు.